అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం మహాంతపురం గ్రామంలో గడప గడప కదిలి వచ్చి హారతులు ఆహ్వానం పిలవగానే కేరింతాలతో మేమున్నాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం, జగనన్న సీఎం చేస్తాం, చేసుకుంటామంటున్న మహాంతపురం ప్రజానికం పిల్లలు సైతం జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. హహు జగనన్న అంటూ నినాదాలు అడి పడసులు నృత్యం చేస్తూ అందరినీ బగబగమంటున్న ఎండను సైతం లెక్క చేయకుండా మా ఓటు నీకే అంటున్న స్టెప్స్ వేస్తున్న స్వాగతం పలుకుతున్న ప్రజలు. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం లెక్క పెడితే 100 కుటుంబాలు ఉంటే 96% కుటుంబాలకి జగనన్న ఏదో ఒక మేలు చేసి ఉన్నాడు. 96% మేలు చేసి ఉన్నాడు. అసలు 86% ఓట్లు రాకపోతే డిపాజిట్లే ఉండవు. 16% ఓట్లు రాకపోతే డిపాజిట్లే ఉండవు. మనకి 84% వస్తే చాలు. అందువల్ల మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనకు నష్టం చేసిన వ్యక్తి, రైతులకి ప్రాంతానికి నష్టం చేసిన వ్యక్తి ఈ కాంట్రాక్టర్ అని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ ఈయనే, జగనన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ ఈయనే. మనకు పీటీపీకి కాలువలు తవ్వలేదని తెలియజేస్తున్నాను మీకు అందరికి కూడా. కాలువలు తవ్వింటే ఎప్పుడు మన జీవిత కాలంలో పడనన్ని వర్షాలు పడి ఉన్నాయి. మన చెరువులన్నీ నిండి ఉండేటివి. చెరువులు నిండి ఉంటే ఈసారి నేను కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి 2 సార్లు ఎమ్మెల్యేగా నాకు, శంకరన్నకి ఎంపీగా ఖచ్చితంగా కాలువలు తవ్విస్తాం, నీళ్లు తీసుకొస్తాం. మీకు ఎంతమందికి ఈత వచ్చో తెలియదు కానీ నాకు ఈత వచ్చు. కాలువల్లో కూడా ఈత కొడదాం, కాలువల్లో చెరువుల్లో ఈత కొడదాం. ఖచ్చితంగా ఈ 500 కాలువల్లో ఈతల్లో కొడదాం. అంతేకాకుండా నేను 250 కోట్ల రూపాయలు ఈ సంవత్సరమే నేను ఇక్కడ అభ్యర్థి అయిన తర్వాతనే బెంగళూరు రైల్వే లైన్ కోసం తీసుకొచ్చాను. ఖచ్చితంగా మనం అందరం బెంగళూరుకి ఇలాగే రైల్లో ప్రయాణం చేద్దాం. ఖచ్చితంగా ఈసారి ఈ కేసు తీస్తాం. అంతేకాకుండా మూడో మాటగా ఏం చెప్తున్నానంటే, ఆడబిడ్డలు ఎక్కడ కూడా బిందెలు పట్టుకొని తోటల్లోకి పోకుండా ఇంటి దగ్గర కొలాయిలు తిప్పేటట్టు చేస్తానని తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా తెలియజేస్తాం. ఈ పని మీకు ఖచ్చితంగా చేసి పెడతాను. జలజీవన్ మిషన్ అనే కార్యక్రమం ఉంది, నేను ఆ పని ఖచ్చితంగా చేస్తాను. రోడ్ల పరిస్థితి కూడా బాగలేదు, వాటిని ఇంప్రూవ్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా 2 సార్లు బటన్ మీద ఎక్కడికెందుకే చేస్తాం, వేరే ఏమీ లేదు. ఇంకా అంతా పని మాదే. ఈ మాట ఇస్తున్నాం, మాట నిలబెట్టుకుంటాం. అంతేకాకుండా మేనిఫెస్టో గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు, జగనన్న మేనిఫెస్టో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎవరు చదివింది లేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా చేయడు కాబట్టి. ఏం చెప్పినా చేయడు. పోయినసారి 610 ఇచ్చినాడు హామీలు, ఏం చేయడు. జగనన్న మేనిఫెస్టో కూడా చదవాల్సిన పనిలో ఏం చెప్పినా చేస్తాడు. ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడు. అందువల్ల మేనిఫెస్టోలు కాదు, ఫ్యాను సైకిల్ ఎవరైనా వాడుతున్నారా? ఇప్పుడు ఎవరు ఫ్యాన్ ఎంతమంది వాడుతున్నారు? గిర్రెలు తిరగాల. స్పీడ్ తగ్గించకండి. ఇంకా 14 రోజులు 2 వారాలు స్పీడులు తగ్గించకండి. ప్రతి ఇంట్లో పవర్ క్యాంపెయినర్ గా మీరు ఉండాలా. మీరు మన వచ్చేసి మీ సెల్ నెంబర్ తీసుకొని మిస్డ్ కాల్ అడుగుతారు. ఒక మిస్డ్ కాల్